ఈ ఈ బడా నాయకులనే తీసుకుందాం, పెద్ద పెద్దోళ్ళనే తీసుకుందాం. ఇప్పుడు మోడీ గారున్నారు. హ్మ్. కేసీఆర్ గారున్నారు. రేవంత్ రెడ్డి గారున్నారు. మళ్ళా చంద్రబాబు గారున్నారు. జగన్, మళ్ళా పోతే కళ్యాణ్ బాబు. హ్మ్. ఇక మోడీ గారి నుంచెల్లి 1, 2, 3, 4, 6 ఉదాహరణకు వీళ్ళని తీసుకున్నా. ఒక 6గురిని తీసుకున్నా. ఈ 6గురు పాలించినోళ్ళు. అంటే అధికారము మోడీ గారు చూసిండ్రు, కేసీఆర్ చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు చూస్తుండు, జగన్ గారు చూసిండ్రు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారాన్ని చూస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా అధికారంలో పనిచేసినోళ్ళే. అనుభవం ఉన్నది. 2 ఏళ్ళు, 6 ఏళ్ళు, ఏడాదిన్నర, ఎవరికి 10 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అధికారాన్ని చూసినోళ్ళే. మోడీ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ 6గురు అధికారాన్ని చూసినోళ్ళే. ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా గొప్పలు చెప్పుకుంటారు. వీళ్ళందరూ అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నా. ఎంఐఎం వాళ్ళు కూడా ఎంఐఎం వాళ్ళు అయితే ఇక అందరూ ఇక అది రియలైజ్ కావాలి జనాలందరూ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొప్పలు చెప్పుకుంటారు. ఒక ఆయన వచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని మార్చేసిన అంటాడు. ఎస్, మార్చుండొచ్చు. 10 ఏళ్లలో మొత్తం రైతులకు కరువు లేకుండా చేసిన అంటాడు. బట్ ఎవరి సొమ్ముతోటి చేసిండు? ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చేసిన అంటాడు. ఎవరి సొమ్ముతోటి చేసిండు? ఒక ఆయన మొత్తం అకౌంట్లలో డబ్బులు వేసిన అంటాడు. ఎవరి సొమ్ముతోటి చేసిండు? ఇక ఇంకొక ఆయన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన కంటే గొప్ప నీతి నిజాయితీ పరుడు లేడు, అంత అద్భుతమైన సేవలు అందిస్తున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటాడు. ఎవరి సొమ్ముతోటి చేస్తున్నారు? ఇక ఈ పాలన ఇంతకంటే గొప్ప పాలన ఏడుండదు, ఇందిరమ్మ రాజ్యం అంటాడు. ఎవరి సొమ్ముతోటి చేసిండు? 1,00,000 కోట్ల అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు ఎవరి సొమ్ముతోటి కట్టిండ్రు? మొత్తం దేశాన్నే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా తీర్చిదిద్దినామన్నారు కదా, ఎంతమంది బతుకులు మార్చిండ్రు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేనేందో నా తడాక ఉత్తరప్రదేశ్లో చూపెడతా, ఇంకో కాడ చూపెడతా అనే ఎంఐఎం నాయకులందరూ కూడా ఓల్డ్ సిటీని ఎంత డెవలప్ చేసిండ్రు? వీళ్ళందరి ముచ్చట గట్టిగా మాట్లాడితే వీళ్ళందరూ ఎవరి సొమ్ముతోటి చేస్తూ ఉన్నారు? మన సొమ్ము. మరి ఎంటైర్ సెషన్లా మోసపోతుంది, నష్టపోతుంది ఎవరు? వీళ్ళు ఇంత సొమ్ము ఖర్చు పెట్టి మన సొమ్ముతో ఇంత డెవలప్ చేస్తే మరి నష్టాలలో ఉన్నది ఎవరు? మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు. మరి మన సొమ్మును మన మీదనే గింత ఇన్వెస్ట్ చేసి గింత ఖర్చు పెడితే మన బతుకులు మారాలి కదా, మారలే. నెంబర్ 1 థింగ్. మరి మన సొమ్ము కోసం మన సొమ్మును మన మీద ఖర్చు పెట్టడానికి ఇంత కష్టపడితే నాయకులు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసుకున్నందుకు వాళ్ళు నష్టపోవాలి కదా, వాళ్ళు నష్టం. చూద్దాం మనం. నరేంద్ర మోదీ గారు ఎంత లగ్జరీ లైఫ్ లీడ్, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఇల్లు ఎట్లా ఉన్నది, రేవంత్ అన్న జూబ్లీస్ బంగ్లా ఎట్లా ఉన్నది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎట్లా ఉన్నది, ఈ తాడిపత్రిలో ఈయన ఇల్లు ఎట్లా ఉంటుంది, ఈ కళ్యాణ్ బాబు అయితే ఇక పిఠాపురంలో ఇల్లు, మాదాపూర్లో ఇల్లు, ఆయన ఆస్తులకు అసలు డోకే లేదు. ఇక ఎంఐఎం నాయకులు అంటావా, ఇక కోట్ల వ్యవహారం వీళ్ళదంతా కూడా. మరి వీళ్ళందరికి ఇట్లా సంపాదించుకున్నారు కదా, వీళ్ళందరూ ఇంత ఎదిగిరు కదా, మరి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టిన చోట ఓ చోట 1,00,000 కోట్ల ప్రాజెక్టు కడతారు, ఓ చోట మొత్తం ఉచిత బస్సు పెట్టి రాష్ట్రాన్ని మొత్తం ఉచితంగా మహిళలకు స్వేచ్ఛనిస్తారు. ఇన్ని చేసిరు కదా జనాలకు. మరి జనాలు ఎందుకు కోటీశ్వర్లు కాలే? ఒక 50 లక్షల ఇల్లు తీసుకోవాలంటే బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం పడిగాపులు కాయాలి, తిరగాలి, ఎంబడబడాలి, వాని బతిలాడాలి, వీని బతిలాడాలి, సిబిల్ పని చేస్తలేదని నానా సంకలు నాకాలే సామాన్య జనం. మరి ఒక పొలిటీషియన్ సింపుల్గా ఒక 5-10 కోట్ల విలువ చేసే విల్లాని ఎట్లా కొనేస్తున్నాడు చెప్పండి? ఎట్లా కొనేస్తున్నాడు చెప్పండి? మీరు ఒకసారి రియలైజ్ కండి. వీళ్ళ కోసం మీరు ఇక ఇంత కళ్యాణ్ బాబు అట్లా పోయిండు అనుకో, ఓ నా దేవుడు అంటే నీ దేవుడు ఎంతమంది జీవితాలను మార్చిండో చెప్పు. 4 పిఆర్ స్టంట్లు, ఇంకోటి ఏదో, నీ దేవుడు ఎంతమంది జీవితాలను మార్చిండు చెప్పు నిజంగా. నీ దేవుడి చేతిలో ఒక ఫలానా పాప జీవితం, ఒక ఫలానా వ్యక్తి జీవితం ఇట్లనే ఉన్నాయా? ఒక 4-5 లిమిటెడ్గా ఉన్నాయా? సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు దేవుడు అనేటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు మారుస్తూనే పోవాలి కదా. ఎంతమంది మార్చిండు? మీ చంద్రబాబు నాయుడు ఎంతమంది జీవితాలను మార్చిండు? మీ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది జీవితాలను మార్చిండు? రేవంత్ రెడ్డి గారు ఎంతమంది జీవితాలను మార్చిండు? కేసీఆర్ గారు ఎంతమంది జీవితాలను మార్చిండు? మనకు పల్లెలు పడితే పల్లెలలో అన్నమేసిరు వీళ్ళంతా కూడా, అంతే కదా. ఓ ఆయన దళిత బంధు అని, ఓ ఆయన అకౌంట్ డబ్బులని, అమ్మఒడని, ఈవడని, సూపర్ 6 అని, ఉచిత బస్సు అని, ఇంకోటి లోన్లని, ఇవే కదా వీళ్ళు చేసింది. చలో ఏం మార్చిరు చెప్పు? జీవితాన్ని ఏం మార్చిరు చెప్పు? ఓ ఫలానా వ్యక్తిని కోటీశ్వరుని చేసి వాడిని కోట్లకి ఎదుగా తీసుకుపోయి వీళ్ళలాగా విలాసవంతమైన జీవితాన్ని ఎంతమందికి ఇచ్చిండ్రు వీళ్ళు? ఎంతమందికి ఇచ్చారు ఒక కామన్ మ్యాన్కి? ఇవాళ కళ్యాణ్ బాబు చుట్టూ తిరిగి అభిమానులు ఎంతమంది కోటీశ్వర్లు అయినరు? వాళ్ళకి అది వద్దు.
వాళ్ళకి ఆయన దేవుళ్ళు లెక్క ఉండాలి, వీళ్ళు కింద కాళ్ళకాడ తిరగాలి. ఇవాళ రేవంత్ అన్న ఓ 4 కార్లు వేసుకొని పోతే జెండా జిందాబాద్ జిందాబాద్ అనుకుంటా వీళ్ళు అట్లా పడి ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందంటే ఇక చెన్నైకైనా పోతారు, ఢిల్లీకైనా పోతారు, ఏడికైనా పోతారు. అన్నకి ఇంటికి వస్తే మళ్ళీ పెద్ద ప్యాలెస్, వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు అన్ని బాగానే ఉంటాయి. మళ్ళీ వీళ్ళకు తెల్లారి ఈఎంఐ కట్టుకోనికి ఆగమాగం అయిపోతుంది. ఇక ఆయనత కేసీఆర్ సార్ కోసం అయితే ఇక చచ్చిపోదాం, ఏం లేదు, చచ్చిపోదాం డైరెక్ట్. ఇక అవ్వ అయ్య కన్నోళ్ళందరూ ఆగమైపోయి ఇక చచ్చిపోదాం మనం. ఇక మోడీ గారి కోసం ఇక చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అందులో ఇక లేదు, ఇంకొక ముచ్చటే లేదు. అది ఎందుకు మరి ఇవన్నీ కూడా